జేబీసీ వన్స్ మోర్ వైసీపీ పోస్టర్ను గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఆవిష్కరించారు. పలువురు బీసీ నేతల సమక్షంలో పోస్టర్ను విడుదల చేశారు. బీసీలందరూ ఆలోచించి ఓట్లు వేయాలని రోసయ్య పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో బీసీలకు వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. బీసీలకు అండగా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. గతంలో టీడీపీ గల్లా జయదేవ్ను ఎంపీగా పెడితే ఈసారి మరో ఎన్ఆర్ఐ పెమ్మసాని బరిలో దింపారని విమర్శించారు. ఇక డబ్బుతో గుంటూరు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాక్షస పాలనలో బీసీలందరినీ వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజు వరకు మనకి బీసీలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలని చెప్పి మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడటమా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆలోచించమని చెప్తున్నాను. ఈరోజు గుంటూరు పార్లమెంట్ అనగానే ఒక చరిత్ర ఉంది. గుంటూరు పార్లమెంట్కి మరి తెలుగుదేశం పార్టీ ఆనాడు 2014లో అయితేనేమి 2019లో అయితేనేమి తన కుల సామాజిక వర్గానికి చెందిన గల్లా జయదేవ్ గారికి ఇచ్చారు. మరి ఎవరు కలిశారు ఆయన్ని? ఏదైనా సమస్య మీద ఏదైనా కష్టం వచ్చినా మరి గల్లా జయదేవ్ కలవాలంటే చిత్తూరు, మరి హైదరాబాదో లేదా ఢిల్లీలో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ సమస్య మీదైనా ఎంపీ గారిని వెతుక్కోవాల్సి వచ్చింది. కులాహంకారంతో గడిచిన 10 సంవత్సరాలు ప్రవర్తించాడు గల్లా జయదేవ్ గారు. మరి ఈ రోజు అలానే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచో దేశాలు దాడి తీసుకొచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తిని మళ్ళీ గుంటూరు ఎంపీగా మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి